హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈరోజు మన ట్యుటోరియల్లో లాస్ట్ టైం మన ట్యుటోరియల్లో మనం టేబుల్లో ఎస్క్యూఎల్ని యూజ్ చేసి ఒరాకిల్ డేటాబేస్లో ఉన్న టేబుల్లో డేటాను ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూసాం. ఈరోజు మన క్లాస్లో అందులో ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన డేటాని ఏ విధంగా అప్డేట్ చేయాలో అనేది చూద్దాం. సో ఎస్క్యూఎల్ కమాండ్ అని ఓపెన్ చేస్తున్నాను. సో అప్డేట్ కమాండ్ బేసికల్గా దేనికి యూజ్ చేస్తారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాను మాడిఫికేషన్ చేయడానికి, లేదా డేటా టేబుల్లో ఉన్న డేటాని అప్డేషన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ యూజర్ నేమ్ వచ్చేసి సిస్టమ్, పాస్వర్డ్ కూడా సిస్టమ్. ఓకే, సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో తెలుసుకుందాం అనుకున్నాను. సో దానికోసం కమాండ్ యూజ్ చేస్తాను. ఆ కమాండ్ నేమ్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, మొత్తం నా దగ్గర ఎన్ని టేబుల్స్ ఉన్నాయో డేటాబేస్లో అవన్నీ కూడా మనకు షో చేస్తుంది ఇక్కడ ఇలా, రైట్. సో ఇప్పుడు నేను అప్డేట్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే ప్రొడక్ట్ మాస్టర్. ఇక్కడ చూడండి, వేర్ ఇట్ వాస్ ప్రొడక్ట్ మాస్టర్. ఎస్, ప్రొడక్ట్ మాస్టర్ చెప్పే టేబుల్ ఉంది. ఈ టేబుల్ను చూద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కూడా ప్రొడక్ట్ మాస్టర్ ఉంది. ప్రొడక్ట్ మాస్టర్ ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ మాస్టర్ ఉంది. ఈ టేబుల్లో డేటా ఏముందో లేదో ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం ఏముందో. చెక్ చేసి దాన్ని బట్టి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ వీఆర్ ట్రై టు అప్డేట్ ద డేటా. సో టేబుల్లో డేటా చెక్ చేయడానికి మనకి కావాలి కమాండ్ ఏంటంటే సెలెక్ట్. అది మనం ప్రీవియస్ వీడియో చూసాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఇక్కడ ఏంటి మనకి ప్రొడక్ట్ మాస్టర్. సో ప్రొడక్ట్ మాస్టర్, రైట్. సో మనకి ఇలా రావడం అయితే ఇలా వచ్చింది, బట్ ఇది ఎందుకు అని చెప్పేసి మనకి టేబుల్ ఏంటి ఎలా వచ్చింది అనుకోవద్దు. సో కొన్ని సిచ్యువేషన్స్ పేజ్ సెటప్ సరిగ్గా లేదు దీనికి, అందువల్ల ఇలా వస్తుంది. సో దీనికి ఎలా సెట్ చేస్తాం పేజ్ సెటప్ అంటే సెట్ పేజ్ సైజ్ 3000. ఇప్పుడు నెక్స్ట్ అలాగే సెట్ లైన్ సైజు. లైన్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ అన్నాం అనుకోండి, మనకి ఎంతవరకు పేజ్ ఎంతవరకు ఉంది, ఇలా చిన్న ఈ పార్ట్ వరకు మీకు ఉన్నట్టుంది ఇక్కడ. సో అప్పుడు ఇక్కడ వరకు అయింది, ఇక్కడ వరకు అయ్యింది ఇలా, రైట్. సో లైన్ కూడా సెట్ చేస్తే ఇప్పుడు ఎంతవరకు అవుతుందో మీకు అర్థమవుతుంది. సెట్ లైన్ సైజ్ 3000. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను, రైట్. డేటా ఎలా వచ్చింది చూసారా, ఇక్కడ దానికి అంటే రావడం అయితే పక్క పక్కన వచ్చింది, బట్ కాస్ట్ ప్రైస్ అనేది కింద దిగిపోయింది ఇక్కడ. అందుకే నేను చేశాను, పేజ్ సైజ్ మార్చాను, లైన్ సైజ్ మార్చాను, ఆటోమేటిక్గా అది సెట్ అయింది పేజ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే చూడండి రికార్డ్ లెవెల్, నాకు అక్కడ ప్రొడక్ట్ ఏమేమి ఉన్నాయి నేమ్స్, ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ నెంబర్ అది సరిగ్గా మేము ఇన్సర్ట్ చేయలేదు, కాలనీస్ సరిగ్గా ఇన్సర్ట్ చేయలేదు. ఒక డిస్క్రిప్షన్ ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్, యూనిట్ మెజర్, క్వాంటిటీ ఆన్ హ్యాండ్, రీఆర్డర్ లెవెల్, సెల్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఇలా ఉన్నాయి. ఇక నాకు సిపియు ఉంది కదా, సో సిపియు బదులుగా నాకు పేజ్ 002లో నాకు ఏం కావాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ సిపియు ఐ వాంట్ టు గెట్ ద డేటా యాజ్ ద మౌస్. అంటే సిపియు బదులుగా నాకు మౌస్ అని చెప్పి రావాలి, దాన్ని అప్డేట్ చేయాలి. సో వన్స్ అప్డేట్ చేసామంటే డేటా అనేది అందులో కన్ఫర్మ్గా ఫిక్స్ అయి ఉండిపోతుంది ఇంకా, ఓకేనా. సో నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అయితే ఇక్కడ అప్డేట్ కమాండ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వితౌట్ వేర్ కండిషన్, విత్ వేర్ కండిషన్. సో వేర్ కమాండ్ యూజ్ చేసి ఒకటి, వితౌట్ వేర్ కమాండ్ యూజ్ చేసి ఒకటి. సో వేర్ కమాండ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, వేర్ కమాండ్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది. సో అది తెలుసుకునే ముందు మనం వితౌట్ వేర్ కమాండ్ యూజ్ చేసి చేద్దాం, ఆ తర్వాత వేర్ కమాండ్ యూజ్ చేసి ఏమవుతుంది అనేది చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వితౌట్ వేర్ కమాండ్ అనుకోండి, మొత్తం టేబుల్ అంతా అప్డేట్ అయిపోతుంది. టేబుల్లో ఉన్న ఒక కాలం సంబంధించిన డేటా అంతా కూడా అప్డేట్ అయిపోతుంది, మనకు వేరియేషన్ తెలియదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే విత్ వేర్ కమాండ్తోనే యూజ్ చేస్తున్నాను. సెలెక్ట్ కాదు, అప్డేట్ టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాం, ప్రొడక్ట్ మాస్టర్. అప్డేట్ ప్రొడక్ట్ మాస్టర్, సెట్ డిస్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏం పెడుతున్నాను అనుకున్నాను, మోస్ట్ ఇక్కడ సింగిల్ కొటేషన్స్ వాడాలండి, మీరు డబుల్ కొటేషన్స్ ఇక్కడ పెడితే తీసుకోదు ఇది, ఓకేనా. ఇల్లీగల్ ఐడెంటిఫైర్ ఎర్రర్ వస్తుంది, మీకు చూపిస్తాను ఎందుకు వస్తుంది అనేది. నేను చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఇల్లీగల్ ఐడెంటిఫైర్ ఎందుకు వస్తుంది, డబుల్ కొటేషన్స్ పెడితే ఏమవుతుంది, సింగిల్ కొటేషన్ పెడితే ఏమవుతుంది, వేర్ కండిషన్ యూజ్ చేస్తే ఏమవుతుంది, వితౌట్ వేర్తే ఏమవుతుంది చూపిస్తాను మీకు, ఓకేనా. సో సెట్ డిస్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్ టు మౌస్ వేర్ కండిషన్ వాడుతున్నాను ఇక్కడ.
మనకి ఎక్కడ రావాలండి? ప్రొడక్ట్ P002. ఓకేనా? P ఎక్కడ రావాలి మనకి? ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పాను కదా సింగిల్ కొటేషన్స్ వాడాలి. ఓకే, ఓకే, ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ వస్తుంది. ఇక్కడ ఈ నేమ్ నేను యూజ్ చేస్తున్నాను, అది తప్పు చూపిస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నానంటే కమాండ్ సంబంధించి సారీ ఇలా టేబుల్లో కాలం నేమ్ ఏంటని తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో మనం తెలుసు కదా డిస్క్రైబ్ టేబుల్ నేను వాడతాను. లాస్ట్ టైం చూడలో చూసాం మనం. ప్రొడక్ట్ అండర్ స్కోర్ మాస్టర్. రైట్, చాలా పెద్దది వచ్చింది ఇక్కడ. సో చూడండి ప్రొడక్ట్ నెంబర్ అని చెప్పి ఉంది మనకి ఇక్కడ. మనం ఇక్కడ ఏం చేసాం ఇక్కడ? ఇగో ఇక్కడ ప్రొడక్ట్ నెంబర్, ఇక్కడ ప్రొడక్ట్ నెంబర్ ఎక్కడ ఇచ్చింది? ప్రొడక్ట్ నెంబరే, బట్ ఇక్కడ ఇచ్చింది కూడా ప్రొడక్ట్ నెంబరే. కాకపోతే ఏంటంటే అండర్ స్కోర్ యూజ్ చేసాను ఇక్కడ, అక్కడ అండర్ స్కోర్ యూజ్ చేయలేదు, అందువల్ల మనకు రాలేదు. ఓకే, సో ఇప్పుడు రైట్ ప్రొడక్ట్ నెంబర్ చూడండి, ఇప్పుడు అప్డేట్ అవుతుంది కన్ఫామ్గా. 1 రో అప్డేట్ అని చెప్పి వచ్చింది. సో అప్డేట్ అయ్యిందా లేదా మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? సేమ్ పాత కమెంట్. టేబుల్లో ఉన్న డేటా అప్డేట్ అయింది లేదా చేయాలని మనం ఏం చేయాలి? టేబుల్లో ఉన్న డేటాని చూడాలి. సో టేబుల్ ఉన్న డేటాని చూడాలని అంటే దాన్ని ఫిచ్ చేయాలి. ఫిచ్ చేసుకోవడం అంటే ఏంటి? సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి ఆ డేటా మనం బయట తీసుకుంటాం. డేటాబేస్ నుంచి మనకి షో అయ్యే విధంగా చేయాలి. సో దానికోసం ఏం వాడతాను నేను? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి? ప్రొడక్ట్ మాస్టర్. చూడండి మౌస్ అని చెప్పి మారిపోయింది. ఇక్కడ మనం చూస్తే పైన ఏముంది? CPU అని చెప్పి ఉంది. మారిందా లేదండి? మారింది. అయితే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను P001 చేయబోయి P002 చేశాను అనుకుందాం. ఓకేనా? సో మరి ఇప్పుడు అరే అప్డేట్ చేయడం ఎలా? అన్బాక్స్ చేయడం ఎలా? మళ్ళీ అప్డేట్ కమాండ్ వాడతామా? అలా వాడకూడదు కదా. అలా వాడుకుని ఉండడం కోసం మనకి రోల్ బ్యాక్ అని చెప్పి ఒక కమాండ్ ఉంది. ఓకేనా? సో రోల్ బ్యాక్ చేస్తున్నాను. రోల్ బ్యాక్ కంప్లీట్ అయ్యింది అంటే అండూ ఆప్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ మాస్టర్. వెయిట్, చూడండి స్పెల్లింగ్ తప్పు ఇచ్చాను, ఎందుకు రాలేదు చూడండి. సేమ్ రోల్ బ్యాక్ ఆప్షన్ కంప్లీట్ అయ్యింది. మనకి పాత డేటా ఏదైతే ఉందో అదే మనకు వచ్చేసింది. మళ్ళీ రోల్ బ్యాక్ వాడామనుకోండి, మళ్ళీ రీడ్ అవుతుందా అడగండి. రీడ్ అనేది జరగదు, అండూ ఆప్షన్ మాత్రమే డేటాబేస్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చేసినట్టుగానే P001 కదా, P002కి చేస్తున్నాను. సో 1 రో అప్డేట్ అయ్యింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ వచ్చేసి ప్రొడక్ట్ మాస్టర్ ఇలా వాడుతున్నాను. సో చూడండి మౌస్ అదే వాడాము ఇక్కడ. అప్డేట్ ప్రొడక్ట్ మాస్టర్ సెట్ డిస్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్ టు మౌస్. ఏం సెట్ అవ్వాలి? మౌస్ సెట్ అవ్వాలి. ఎక్కడ సెట్ అవ్వాలి? ప్రొడక్ట్ నెంబర్ P002. ప్రొడక్ట్ నెంబర్ P002 ఎక్కడైతే ఉందో అది మౌస్ అని చెప్పి రావాలని చెప్పాను. ఇది విత్ వేర్ కమాండ్. సో మరి వితౌట్ వేర్ కమాండ్ ఏంటి? సో వితౌట్ వేర్ కమాండ్ యూజ్ చేస్తే టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ అన్ని రోస్లో కూడా డేటా అనేది అప్డేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ దీని మీద ప్రాఫిట్ పర్సంటేజ్ 20% ఉంది. అలాగే మౌస్ మీద పెన్ డ్రైవ్ మీద 25% వస్తుందని చెప్పాను. లేదు, ఇక్కడ యూనిట్ మెజర్ చూడండి. నా దగ్గర హార్డ్ డిస్క్ ఎన్ని ఉన్నాయి? 350 యూనిట్స్ ఉన్నాయి. అలాగే మౌస్ ఎన్ని ఉన్నాయి? 350 ఉన్నాయి. అలాగే పెన్ డ్రైవ్ ఎన్ని ఉన్నాయి? 500 ఉన్నాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ నాకు బల్క్ డేటా వచ్చింది అనుకుందాం. ఓకేనా? బల్క్ డేటా వస్తే మరి ఇప్పుడు అన్నీ ఈక్వల్ అవుతాయిగా. అప్పుడు అన్నింటిని ఒకేసారి నేను తెచ్చుకుందాం అనుకుంటున్నాను. లేదు అని అలా ఉంటే ఏమంటారు అది? రీఆర్డర్ లెవెల్. ఇలా 500, 800, 500 ఉంది. సో ఇలా కాకుండా నేను అన్నింటిని కూడా ఒకేసారి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? దట్ మీన్స్ ఎలా అంటే రీఆర్డర్ లెవెల్ నాకు ఒకేసారి అన్నీ కూడా 1000 ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? మొత్తం అన్నింటినీ ఒకేసారి అప్డేట్ చేయాలి. ఇక్కడ చిన్న టేబుల్ ఉంది కాబట్టి 3 రోస్ ఉన్నాయి కాబట్టి మీరు అనుకోవచ్చు సింపుల్గా వేర్ కమాండ్ యూజ్ చేసి ఒక్కొక్కదాన్ని చేసుకోవచ్చు కదా అని. మన రియల్ డేటాబేస్లోకి వచ్చేసరికి
మినిమం ఒక 3000 కస్టమర్స్ 3000 ఐటమ్స్ 300 ఐటమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, అన్నిటినీ ఒకేసారి ఒక్కొక్కటి చేసుకుని వెళ్ళాం అనుకోండి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి అంటే సింపుల్గా అన్నిటిని ఒకేసారి మనం అన్ని రోజుని ఒకేసారి ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా చేస్తాం, ప్రొడక్ట్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు 600. సరే మనం ఆర్డర్ లెవెల్ కదా అనుకున్నాం. ఆర్డర్ లెవెల్ ఎంత అనుకున్నాం, 1000. 3 రోజు అప్డేట్ అయిందని చెప్పి మనం చూపిస్తుంది. రైట్, అయిందో లేదో మనం చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ మాస్టర్. చూడండి 3 కూడా ఒకేసారి అప్డేట్ అయ్యింది, 1000. అయితే మళ్ళీ ఇక్కడ రోల్ బ్యాక్ చేసాం అనుకోండి, మళ్ళీ యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. కానీ బట్ ఆ రోల్ బ్యాక్ ఆప్షన్ అనేది పెర్ఫార్మెన్స్ అవ్వకూడదు అనుకున్నాం అనుకోండి, డేటాని ఎప్పటికప్పుడు మనం కమిట్ చేసుకోవాలండి. కమిట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ డేటా అనేది ఫిక్స్డ్గా డేటాబేస్లో సేవ్ ఉంటుంది. లేదనుకోండి మనం ఎప్పుడైనా కొన్నిసార్లు సిస్టమ్ షట్ డౌన్ చేసినా లేదా అన్ఎక్స్పెక్టెడ్గా పవర్ కట్ అయినా అలాంటి కొన్ని పెర్ఫార్మెన్స్ ఏం జరిగినప్పుడు డేటా అనేది బ్యాక్ అయిపోతుంది. అంటే రిజిస్ట్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రిజిస్ట్రేషన్ అయినా లేదంటే ఏమైనా మోడిఫికేషన్ చేసాను కన్ఫామ్గా వాళ్ళు ఫిక్స్ చేసి ఉంచుతాం కదా, అలానే ఇక్కడ కూడా ఆ డేటాను సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకేనా. సో డేటాను సేవ్ చేయడానికి మనకి ఏం వాడతాము, అది అప్డేట్ అయ్యింది బట్ అప్డేట్ అయిన డేటా సేవ్ అయ్యి ఉండాలిగా. సో దానికోసం ఏం యూజ్ చేస్తున్నాం అంటే కమిట్ అని చెప్పి ఒక కమాండ్ని యూజ్ చేస్తున్నాం. కమిట్ మనం పెర్ఫార్మెన్స్ చేసాం అనుకోండి, ఇంకా రోల్ బ్యాక్ కమిట్ అనేది పెర్ఫార్మెన్స్ అవ్వదు. ఓకే, సో కమిట్ కంప్లీట్ అని వచ్చింది. ఇప్పుడు నేను సెలెక్ట్, చూడండి ఒకసారి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ మాస్టర్, డేటా వచ్చింది. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ ఆపరేషన్ పెర్ఫార్మెన్స్ చేద్దామని చూస్తున్నాను. రోల్ బ్యాక్ కంప్లీట్ అని వచ్చింది. ఇప్పుడు ఇలా చూడండి, రోల్ బ్యాక్ అయిందా, అవ్వలేదు. రోల్ బ్యాక్ కంప్లీట్ అవడం అయితే వస్తుంది, బట్ రోల్ బ్యాక్ అనేది అనేది జరగడం లేదు. ఎందువల్ల అంటే ఇక్కడ కమిట్ యూజ్ చేయడం వల్ల. ఓకే, సో ఇక్కడ దాని అర్థం ఏంటంటే రోల్ బ్యాక్కి కమిట్కి అర్థం ఏంటంటే రోల్ బ్యాక్ అనేది ఆపరేషన్, బట్ అది ఎప్పుడు అవుతుంది, మన డేటాని కంప్లీట్గా కమిట్ చేయనందుకు మాత్రమే అవుతుంది. వన్స్ అలా కాకుండా మీరు డేటాని కమిట్ చేశారనుకోండి, కమిట్ అనే కమాండ్ యూజ్ చేసి డేటాని కమిట్ చేస్తే ఇంకా రోల్ బ్యాక్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మెన్స్ జరగదు. ఓకే, దీన్ని కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఎస్, అండ్ నెక్స్ట్ అలాగే ఓకే. సో ఇప్పుడు దీని నుంచి చిన్న డిస్క్రిప్షన్లో నోట్స్ మనకి ఇస్తాను, చూద్దాం ఒకసారి ఏంటనేది. సో అప్డేట్ కమాండ్ దేనికి, ఇది టు అప్డేట్ ద డేటా ఫ్రమ్ ద డేటా ఇన్ ద టేబుల్, నాట్ ఓన్లీ టేబుల్ అండి, నేను వ్యూస్ టేబుల్ కానీ వ్యూస్ సంబంధించి కానీ లేదా ఇండెక్స్ కానీ లేదా స్టోరేజ్ ప్రొసీజర్స్ అని చెప్పి మీకు వస్తాయి. PLSQL వచ్చినట్టు చెప్తాను నేను. ప్రొసీజర్స్ లేకపోతే VArrays అని ఉంటాయి మనకి, అలాగా C లాంగ్వేజ్లో అట్లా అరేస్ ఉంటాయి, ఇక్కడ కూడా VArrays అని ఉంటాయి. సో వీటిలో డేటాని అప్డేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఇన్ ద డేటాబేస్. ఓకే, సో అప్డేట్ టేబుల్కి సింటాక్స్ ఎలా, సింటాక్స్ అప్డేట్ టేబుల్ అనే కాదు, వ్యూస్కైనా దేనికైనా సరే సింటాక్స్ ఒకటే ఉంటుంది. బట్ నేను ఇక్కడ టేబుల్ కోసం చెప్పాను కాబట్టి టేబుల్ దగ్గర సింటాక్స్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు సింటాక్స్ మీకు ఇస్తున్నాను. ఓకేనా. అప్డేట్ ఏంటి, అప్డేట్ ఇది సింటాక్స్ బాగా గుర్తుపెట్టుకుని, అప్డేట్ టేబుల్ నేమ్ స్పేస్ సెట్ కాలమ్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ మాత్రమే పెట్టాలి, డబుల్ కొటేషన్స్ పెట్టకూడదు. ఓకేనా.
రిక్వైర్డ్ డేటా వేర్ చెప్పాను కదా, వేరైతే వేర్ వాడతామో లేకపోతే ఆప్షన్ అనుకుంటే మానేస్తాము. ఓకే, వేర్ కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ డేటా ఏదైతే ఉందో అది ఇస్తాం మనం ఇక్కడ. ఓకేనా, అలా కాకుండా నార్మల్గా అయితే ఏం చేస్తాం అంటే మనకి ఇప్పుడు వేర్ కమాండ్ యూజ్ చేయకూడదు పని లేదు అన్నట్టయితే సేమ్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ డేటా. ఓకేనా, ఇలాను ఇస్తాం. ఇక్కడ మనకి ఇక్కడ పెట్టుకొని మీకు కావాలనుకున్నట్టయితే విత్ వేర్ కమాండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వితౌట్ వేర్ కమాండ్. సో ఇది మనకి ఇచ్చిన డేటా ఇది. ఓకే రైట్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం డేటాని ఏ విధంగా డిలీట్ చేయాలి, దట్ మీన్స్ ఎంటైర్ డేటా అయితే ఎలా డిలీట్ చేయాలి, ఓన్లీ సింగిల్ డేటా దానికి కావాలనుకో ఎలా కావాలంటే ఓన్లీ ఒక్కరోని ఎలా డిలీట్ చేయాలి, లేదా టేబుల్ మొత్తం ఎలా డిలీట్ చేయాలి అనే దాని మీద మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.